మేము ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది చూశాక మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం. ఇలాంటి వాటర్ ఫాల్ నేచర్ మన కోసం ఇస్తున్న ఒక గిఫ్ట్. ఇదే నల్లమల్లలో ఉన్న భైరవకోన వాటర్ ఫాల్స్. నేను సీజనల్ గా వచ్చే చాలా వాటర్ ఫాల్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఈ వాటర్ లో ఏదో తెలియని ఎనర్జీ ఉంది. మేబీ ఇది నల్లమల్ల అడవుల్లోంచి ప్రవహిస్తూ కొన్ని లక్షల చెట్ల వేర్లని తాకుతూ దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి కిందకి పడడం వల్ల ఇందులో ఏదో మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే యాడ్ అయ్యాయి. ఈ వాటర్ లో స్నానం చేశాక మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని పొందుతారు. ఇది నేను మాత్రమే చెప్పట్లేదు, దీన్ని చాలా మంది నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు పెద్దలు దిగడానికి కన్వీనియంట్ గా 2 గుండాలు ఉన్నాయి. అండ్ ఇందులో వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అండ్ సమ్మర్ లో వాటర్ కొంచెం తక్కువగా ఉన్న రెయినీ సీజన్ లో మాత్రం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న భైరవకోన శివాలయాలను దర్శించుకుంటారు. ఈ ఆలయాల గురించి ఆల్రెడీ ఒక రీల్ చేశాను, చూడండి. శివరాత్రికి భక్తులు ఇక్కడికి స్పెషల్ గా విజిట్ చేస్తారు. భైరవకోన వచ్చిన వారు ఉండడానికి అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకెప్పుడు నిత్య అన్నదానం ఫెసిలిటీ ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 370 కిలోమీటర్స్ అండ్ శ్రీశైలం నుంచి 170 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నల్లమలలో ఉన్న మరో ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ అడవిలో ఉన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ మరియు టెంపుల్ ఎక్స్పీరియన్స్ ని మీరు అస్సలు మర్చిపోలేరు. సో ఇంకెందుకు లేట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి.